అందరికీ నమస్కారం. మనకు 1947లో స్వాతంత్ర్యం రాకముందు మన దేశాన్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు చాలా చట్టాలు తీసుకొచ్చారు. కానీ వాటన్నింటిలో ఒక్క చట్టం మాత్రం అన్నీ మార్చేసింది. అదే 1935 భారత ప్రభుత్వ చట్టం. దీని గురించి చాలామందికి పెద్దగా తెలియదు, కానీ మన ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో ఇది చాలా కీలక పాత్ర పోషించిందన్నమాట. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. అసలు భారతదేశాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి బ్రిటిష్ వాళ్లు చేసిన ఒక చట్టం మన స్వాతంత్ర్యానికి, మన రాజ్యాంగానికి ఒక బ్లూ ప్రింట్ లాగా ఎలా మారింది? వినడానికి వింతగా ఉంది కదా? పదండి, ఈ విశ్లేషణలో దీని గురించే తెలుసుకుందాం. సరే, ముందుగా మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. అసలు ఈ చట్టం ఎందుకొచ్చింది? అప్పటి పరిస్థితులేంటి? 1930ల నాటికి బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్ర్య ఉద్యమం ఒక కీలకమైన దశకు చేరుకుంది. పెద్ద మార్పులు రాబోతున్నాయని అందరికీ అర్థమవుతోంది. చూడండి, 1935 చట్టానికి దారితీసిన మార్గం అంత సులభంగా ఏం లేదు. అంత సంఘర్షణే. 1920ల నుంచే దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతూ వచ్చాయి. తర్వాత సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు. ఇవన్నీ ఒక్కటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాయి. అదేంటంటే, భారతీయులు తమ భవిష్యత్తును తామే రాసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. ఒకవైపు భారత జాతీయ నాయకులు మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి, మా పాలన మేమే చేసుకుంటాం అని అడుగుతున్నారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వమేమో సరే, మీకు కొంత స్వేచ్ఛ ఇస్తాం, కానీ అంతిమ అధికారం మా చేతుల్లోనే ఉంటుంది అంటోంది. అంటే నియంత్రిత స్వయం ప్రతిపత్తి. ఈ రెండింటి మధ్య ఒక మధ్య మార్గం కనుక్కునే ప్రయత్నమే ఈ 1935 చట్టమన్నమాట. సరే, ఈ పెరుగుతున్న ఒత్తిడికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక సమాధానంతో ముందుకొచ్చింది. అదే 1935 చట్టం. ఇది అప్పట్లో ఒక చాలా పెద్ద, ప్రతిష్ఠాత్మకమైన ఆలోచనను ప్రతిపాదించింది. దాని పేరే అఖిల భారత సమాఖ్య. అసలు ఈ అఖిల భారత సమాఖ్య అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, అప్పటి ఇండియా రెండు రకాలుగా ఉండేది. ఒకటి బ్రిటిష్ వాళ్ళ డైరెక్ట్ కంట్రోల్లో ఉన్న ప్రావిన్సులు, రెండు రాజుల పాలనలో ఉన్న సంస్థానాలు. ఈ రెండింటినీ కలిపి ఒకే కేంద్ర ప్రభుత్వం కిందకు తీసుకురావాలనేది ఈ ప్లాన్. అంటే ఒకే దేశంగా ఏకం చెయ్యాలనే ఒక పెద్ద ప్రయత్నం. అయితే పేపర్ మీద చాలా గొప్పగా కనిపించిన ఈ ప్లాన్ రియాలిటీకొచ్చేసరికి పూర్తిగా బెడిసికొట్టింది. ఈ సమాఖ్యను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? అసలు అడ్డంకి సంస్థానాల రాజుల నుంచే వచ్చింది. వాళ్లేమనుకున్నారంటే, మనం గనక ఈ ఫెడరేషన్లో చేరితే మన అధికారం పోతుంది, మన స్వయం ప్రతిపత్తి పోతుంది అని భయపడ్డారు. అందుకే వాళ్లు ఇందులో చేరడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఫలితం ఏంటంటే, ఈ చట్టంలోనే అత్యంత కీలకమైన భాగం, ఈ అఖిల భారత సమాఖ్య అనే ఐడియా కేవలం పేపర్లకే పరిమితమైపోయింది. అది ఎప్పటికీ అమలు కాలేదు. సరే, ఫెడరేషన్ ప్లాన్ ఫెయిల్ అయింది కదా అని ఈ చట్టం మొత్తం వేస్ట్ అనుకోడానికి లేదు. ఎందుకంటే ఇందులోని మరో ముఖ్యమైన విషయం సూపర్ సక్సెస్ అయింది. అదేంటంటే, ప్రావిన్సులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం. ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైన మార్పు. మొదటిసారిగా 1937 నుంచి ఎన్నికైన భారతీయ మంత్రులకు వాళ్ల ప్రావిన్సులలోని ప్రభుత్వాలపై నిజమైన కంట్రోలొచ్చింది. అంటే తమ పరిపాలనను తామే చూసుకునే అవకాశం వాళ్లకు మొట్టమొదటిసారిగా దొరికిందన్నమాట. అంటే ప్రాక్టికల్గా ఏం జరిగిందంటే, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, స్థానిక పరిపాలన, ఇలా ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే కీలకమైన శాఖలన్నీ భారతీయ మంత్రుల చేతుల్లోకి వచ్చాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే, భవిష్యత్తులో దేశాన్ని ఎలా నడపాలో వాళ్లకొక ట్రైనింగ్ లాగా ఉపయోగపడింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. స్వయం ప్రతిపత్తి వచ్చింది సరే, కానీ అది పూర్తి ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే ఓటు హక్కు కేవలం 14% మందికి మాత్రమే ఉండేది. అంటే అప్పటి జనాభాలో 86% మందికి ఇంకా ఓటుడేసే హక్కే లేదు. ఇది చాలా పెద్ద పరిమితి. సరే, ఫెడరేషన్ ఫెయిల్ అయ్యింది, ప్రావిన్సులకు అధికారం వచ్చింది. అంతటితో ఈ చట్టం కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. దీని ప్రభావం చాలా దీర్ఘకాలికంగా, శక్తివంతంగా ఉంది. ఈ చట్టంలోని కొన్ని అంశాలు మన దేశ భవిష్యత్తుపై శాశ్వతమైన ముద్ర వేశాయి. ఉదాహరణకు, అధికారాల విభజన. ఈ చట్టం అధికారాలను 3 లిస్టులుగా విభజించింది.
కేంద్రానికి కొన్ని అధికారాలు, దాన్ని ఫెడరల్ లిస్ట్ అన్నారు. రాష్ట్రాలకు కొన్ని అధికారాలు, అది ప్రావిన్షియల్ లిస్ట్. ఇక రెండింటికి కలిపి కొన్ని అధికారాలు, దాన్ని ఉమ్మడి జాబితా అన్నారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ సిస్టమ్ ఎంత బాగా పనిచేసిందంటే ఈరోజు మన భారత రాజ్యాంగంలో కూడా దాదాపు ఇదే విధానాన్ని వాడుతున్నాం. అంతేకాదు 1937లో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాను కూడా ఈ చట్టం ద్వారానే స్థాపించారు. మరి ఈ కోర్టు ఏమైందో తెలుసా? ఇదే స్వాతంత్ర్యం వచ్చాక మన సుప్రీంకోర్టుగా మారింది. చూసారుగా, మనం ఈ చట్టం నుంచి ఎంత వారసత్వంగా తీసుకున్నామో. ఫెడరల్ సిస్టమ్, గవర్నర్ ఆఫీస్, ఈ అధికారాల విభజన, అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఇలా ఎన్నో కీలకమైన పరిపాలనా వ్యవస్థలను మనం 1935 చట్టం నుంచే తీసుకున్నామన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ చట్టం నుంచి తీసుకున్న ఈ వ్యవస్థలే మన భారత రాజ్యాంగానికి ఒక బలమైన పునాదిగా, ఒక అస్థిపంజరంగా మారాయి. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు సున్నా నుంచి మొదలుపెట్టలేదు. వాళ్ళు ఈ చట్టంలోని చాలా మంచి అంశాలను స్ఫూర్తిగా తీసుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారు. సో చివరిగా ఒకసారి చూస్తే ఈ చట్టానికి రెండు ముఖాలు కనిపిస్తాయి. ఒకవైపు ఇది బ్రిటిష్ వాళ్ల కంట్రోల్ కోసం తెచ్చిన చట్టం, కాని మరోవైపు అనుకోకుండా ఇదే మన స్వయం పాలనకు ఒక పునాది వేసింది. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? 1935 ఈ సంవత్సరాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ ఒక్క చట్టం మన దేశ చరిత్ర గతిని మార్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాది వేసిన సంవత్సరమిది. అందుకే ఎవరైనా సరే మన దేశ చరిత్రను, రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇది లేకుండా ఆధునిక భారతదేశం యొక్క పరిపాలనా వ్యవస్థను మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. 1935 చట్టాన్ని మనం ఎలా చూడాలి? కేవలం బ్రిటిష్ వాళ్లు మనల్ని పాలించడానికి తెచ్చిన ఒక వలసవాద చట్టంగానా, లేక మన రాజ్యాంగానికి రాసిన మొదటి డ్రాఫ్ట్గానా? దీని సమాధానం అంత సులభం కాదో. దీని సంక్లిష్టమైన వారసత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.